జగన్ గారి పరిపాలనకి, సిబిఎన్ గారి పరిపాలనకి నక్కకి నాగలాగా అనుకున్నంత తేడా ఉంది. కారణం ఏంటంటే, ఏది చూసినా కానీ ఈ ప్రభుత్వంలో అన్నీ పీపీటీ, ప్రైవేటీకరణ. అసలు యాక్చువల్‌గా మౌలిక సదుపాయాలనేవి పీపీటీ ఎవరన్నా ఇస్తారా? జ్ఞానం గలవాళ్ళు, తెలివి గలవాళ్ళు, మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నటువంటి మన సిబిఎన్ గారు మరి ఈ వైద్యం అనేది మౌలిక సదుపాయం. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలాగండి? దీన్ని కూడా పీపీటీ పద్ధతి ప్రకారం మరి మెడికల్ కాలేజెస్ని ప్రైవేటు పరంగా దారాదత్తం చేస్తున్నారు. కాబట్టి హర్షించదగిన విషయం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 79 సంవత్సరాల్లో మనకి మన ఆంధ్రప్రదేశ్కి కేవలం 9 మెడికల్ కాలేజీలో 6 అంతకుముందు నుంచి ఉన్నాయి. తర్వాత సిబిఎన్ గారి ఒక 14 సంవత్సరాల్లో మరి 3 మెడికల్ కాలేజీలు వెరసి మొత్తం కలిపి 9 మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. ఈ 9 మెడికల్ కాలేజీలు కాకోకుండా 2019 నుంచి 2014 వరకు మరి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మన రాష్ట్రానికి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కేవలం మన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే మరి 17 మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. ఇంతవరకు మరి ఏ రాష్ట్ర సీఎం కూడా 17 మెడికల్ కాలేజీ తీసుకెళ్లేటటువంటి దాఖలాలు లేవు. కాబట్టి దమ్ము దిల్లున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన యొక్క నాయకత్వంలో ఆయన ఏంటంటే ఎంతప్పటికీ పేద ప్రజలకి వైద్య విద్యని, వైద్య సేవల్ని అందించడం కోసం ఆయన మరి మన ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. 5 పూర్తయినాయి, 2 నిర్మాణ అంటే ఆఖరి దశలో ఉన్నాయి, 10 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటువంటి సదుద్దేశంతో మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మరి మెడికల్ కాలేజెస్ పెరగడం వల్ల మెడికల్ సీట్లు కూడా పెరుగుతాయి. కానీ మెడికల్ సీట్లు మరి పులివెందులకి మరి 50 మెడికల్ సీట్లు శాంక్షన్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అది మాకు వద్దు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి సిబిఎన్ గారు. కాబట్టి అంటే వైద్య సేవ పట్ల నిబద్ధత కానీ, వైద్య విద్య పట్ల నిబద్ధత కానీ, అంటే వైద్య కళాశాలలో మన రాష్ట్రంలో కనుక ఎక్కువ సీట్లు కనుక ఉంటే ఎక్కువ ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మడుగు, మైనారిటీ వర్గాలు మరి మెడికల్ కాలేజ్ చదువుకున్నటువంటి చదువుకునే అవకాశం ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈవేళ మరి సిబిఎన్ గారు అటువంటి మెడికల్ విద్య పేద బడుగు బలహీన వర్గాలకి అవసరం లేదు, అసలు మెడికల్ సీట్లు మాకు వద్దని చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. కాబట్టి ఈ ప్రైవేటీకరణను ఈరోజు మరి వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి 1 కోటి సంతకాలు సేకరణ కోసం ఆయన తలపగా మరి అవినాష్ గారి నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈవేళ 1 కోటి సంతకాలు సేకరించి వాటిని మరి గవర్నర్ గారికి పంపడానికి, హెడ్ ఆఫీస్ తీసుకొని వెళ్ళడానికి ఈరోజు వేలాదిగా దాదాపు 35,000 మంది ప్రజలు రాష్ట్రం అంటే మన జిల్లా నలుమూలల నుంచి 7 నియోజకవర్గాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి ప్రైవేటీకరణ వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.